అనకాపల్లి జిల్లాలో తొలకరి ప్రారంభంలోనే కురిసిన భారీ వర్షాలు ఖరీఫ్ సాగు చేసే రైతులను నిండా ముంచాయి. ఈ సీజన్లో వరి సాగు చేసే రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రైతులు జూలై మొదటి రెండో వారంలోనే విత్తనాలు వేశారు. తొలకరి ప్రారంభంలోనే అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అధిక మండలాల్లో వరి నారుమడులు నీట మునిగిపోయాయి. ఇప్పటికీ వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో పంట పొలాలన్నీ నీటిలోనే మునిగున్నాయి. దీంతో రైతులకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోతే వరి నారుమడులు పూర్తిగా నీట మునిగి కుళ్లిపోయే ప్రమాదం ఉందంటున్నారు రైతులు. ఇప్పటికే అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి, అనకాపల్లి మండలాల్లో వేసిన వరి నారు, డ్రిల్ సీడ్ నీట మునిగింది. చాలా చోట్ల ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు ఎకరాకు 7 నుంచి 8,000 రూపాయలు నష్టపోయారు. ఇలాగే వర్షం కొనసాగితే అనకాపల్లి జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. తమకు వరి విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని కోరుతున్నారు రైతులు. నష్టపోయిన వాళ్లకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. దగ్గర 4 రోజుల నుంచి కూడా తుఫానులోనే ఈ పరిసర ప్రాంతాల రైతాంగాన్ని అంతటినీ మేము కలిగి తిరిగాం. అందరూ కూడా వరి నారుమళ్ళు మునిగిపోయి ఉన్నాయి. వరి నారుమళ్ళు వేసుకోలేక కూలు తగ్గించుకుందామని చెప్పేసి ఎదలు జల్లిన రైతాంగం కూడా ఉన్నారు. ఎక్కువ ఎదలు జల్లారు. ఎందుకంటే కూలు పెట్టుబడులు తగ్గించుకుంటారు కొంతైనా అని చెప్పేసి రైతాంగం ఎదలు జల్లారు. ఆ ఎదలు కూడా పూర్తిగా మునిగిపోయి విత్తనం కులిపోయే పరిస్థితే ఉంది ఈరోజు. ఇలా ఆకులు వేసాం. అది నా పేరు కాకుండా సంజేసినాడండి. ఆకులు వేసిన వెంటనే వర్షం స్టార్ట్ అయ్యిందండి. వర్షం స్టార్ట్ అయిన నుంచి సరే ఆకుమల్లి మాత్రం నాటలేదు. ఇప్పటికి ఇంకా నీరుంది ఆకుమల్లిలో. మాది ఇప్పుడు ఎజ్జిల్లం సార్. ఎకరానికి దగ్గర ఒక బస్తా ఎజ్జిల్లం అండి. ఇవాళ మొత్తం మునిగిపోయింది సార్. మునిగిపోవడం చేసిన దగ్గర 15 రోజులు ఆడి వర్షం వచ్చి మొత్తం మునిగిపోయింది. మొలకొచ్చిందే మునిగిపోయింది. అది నెక్స్ట్ మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా మాకు ఏమన్నా అవకాశం ఇచ్చింది అనుకోండి, మళ్ళీ ఆకులు వేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ వేసుకోవడం అవుతుందండి. ఇప్పుడు ఈ వర్షాలు కురవడం వల్ల వరాకుమళ్ళు ఎదలు చాలా నష్టపోయారండి ప్రజలు. అదే ఒక ఆడ్రాపల్లి రెవెన్యూ కాదండి, మునపాక ఇలాగ శివారి మునపాక, ఇలా కాకరాపల్లి, ఇలా తిమ్మరాజపేట ఈ రెవెన్యూల్లో చాలా. మేము ఒక 5 ఎకరాలు చేస్తున్నామండి. 4-5 కట్టలు వేసాము. అయినా సరే పోయాయండి. ఎగతాకి మీరు వచ్చి మా మెరకనండి, అయినా పోయాయండి అన్నీ. మరి ఒక 20,000 ఒక 15,000 ఎలా పోయాయండి. మరి మళ్ళీ పెట్టుబడి పెట్టాలంటే మరి కష్టమేనండి. మరి ఏం చేస్తారో మీరే మీ దయ్యాక. అలాగే డ్రిల్ సీడ్ ట్రాక్టర్ మీదే భూమిలో విత్తనం వేసే పద్ధతిలో డ్రిల్ సీడ్ ఎక్కువ మంది వేశారు. ప్రధానంగా మనం